ఆకాకరకాయ ఫ్రై చాలా ఈజీగా, సింపుల్‌గా అండ్ టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేయండి. ఎక్కువ టైం పట్టదు ఇది చేయడానికి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ ఏసుకోవాలి. ఇందులో అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఒక చిన్నగా తరిగిన ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకేసి కొంచెం సేపే వేయించండి. ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 250 గ్రాముల ఆకాకరకాయ కట్ చేసిన వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, మీకు సరిపడా ఉప్పేసి బాగా కలుపుకొని దీన్ని కుక్ చేసుకోండి. కొద్దిసేపు సాఫ్ట్గా అవ్వాలి. దీన్ని మూత పెట్టి కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి. ఇలా కొద్దిసేపటి తర్వాత సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం వేసుకోండి, లేదా ఒక 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, కూర రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపులో.